మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మనము దేవాలయాల యొక్క విశిష్టత మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా శివాలయం, పురాతన శివాలయం, మీకు నాకు కూడా చాలా ఇష్టం పురాతన శివాలయాలు కదండి. అలాంటిది ఏదైనా మీ దృష్టిలో ఉంటే చెప్తారా ఒకటి? మొన్న నేను వెళ్ళి చూసొచ్చింది, మళ్ళీ చెప్దాం అనుకున్నాను దాన్ని. తప్పకుండా. మంగళనాథ్ మందిర్. మంగళనాథ్ మందిర్. ఈ మంగళనాథుడు అనగానే ఒక ప్రత్యేకంగా వినపడుతుంది. ఉజ్జయిన్లో ఉంది ఇది. మధ్యప్రదేశ్ దేవభూమిగా చెప్పబడే ఉజ్జయిని నగరంలోనే ఈ మంగళనాథ్ మందిర్ ఉంది. ఇది చాలా ప్రత్యేకమైంది. కుజుడికి అంగారకుడు మంగళుడు అని చెప్పబడే ఒక గ్రహానికి స్వంత దేవాలయము. ఆయన అక్కడే పుట్టాడు. ఎక్కడ ఈ మంగళనాథుడి మందిరం ఉందో దానిపైన ఆకాశంలో అంగారక గ్రహం ఉందని చెప్తారు. ఆయన అక్కడే పుట్టాడు. ఓకే. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా అట్లాంటివి. ఇప్పుడు శనీశ్వర దేవాలయాలు అక్కడక్కడ ఉన్నాయి, ఆయన అక్కడే పుట్టినట్టు లేడు. అవును. ఈయన ధరణీ గర్భ సంభూతుడు, భూమి మీద పుట్టాడు అంగారకుడు. మార్స్ మనం చెప్పుకుంటాం కదా, అంతే. అరుణ గ్రహం. ఈయన ఎర్రటివాడు, ఎర్రగా ఉంటాడు. పరమేశ్వరుని యొక్క చెమట బిందువు నుంచి పుట్టాడు. అంధకాసురుడు అనే ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తుంటే ఆ రాక్షసుడి కట దెబ్బలు తగిలితే రక్త బిందువులు ఎన్ని కింద పడితే వాటన్నిటి నుంచి మళ్ళీ పుడతారట రాక్షసులు. అలాంటి వాడితో యుద్ధం చేస్తూ పరమేశ్వరుడు వేడెక్కిపోయి చెమటలు గారుతుంటే ఆయన చెమట బిందువు భూమి మీద పడి ఆ వేడికి భూమి బద్దలైందట. పరమేశ్వరుడి చెమట అంటే అది మామూలా కదా. దాని పగిలేసరికి ఆ పగిలిన దాంట్లోంచి ఒక శిశువుగా జన్మించాడు. ఆ చెమట బిందువు ఆ భూగర్భంలో పడి శిశువుగా పరిణమించింది. ఇలాగే పరమేశ్వరుడి నుంచి భూమి మీద పడి రకరకాలుగా అన్ని చోట్లకి మారి పుట్టినవాడు స్కందుడు. అట్లాగే ఈయన కూడా పరమేశ్వరుని యొక్క శరీరం నుంచి పుట్టినవాడే ఈ కుజుడు. శ్వేత బిందువు నుంచి శ్వేత బిందువు నుంచే పుట్టాడు. అయితే ఎప్పుడైతే ఈ అంగారకుడు ఈ అంధకాసురుణ్ణి దెబ్బలు తగులుతుంటే ఆ నెత్తుటిని ఈ శిశువు పీల్చేశాడని, అందుకని అతను ఎర్రటి వాడయ్యాడని కూడా ఒక కథనని చెప్తారు. ఎర్రగా ఉన్నాడు అని. తర్వాత భూదేవి అతన్ని పెంచి అతన్ని పెద్దవాడయ్యాక పరమేశ్వరుడికి అప్పచెప్పిందట. అతను తపస్సు చేయించి అతనికి గ్రహాలలో ఒక అవకాశాన్ని ఇచ్చారు. మంగళుడు అని చెప్తారు. కుజుడు, మనం కుజ దోషం ఉందని చెప్తాం. అవును. మన హిందీ వాళ్ళంతా, ఈ నార్త్ ఇండియన్స్ అంతా మాంగళిక్ అంటారు. కుజదోషం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా మాంగళిక్ని పెళ్లి చేసుకోరు. మంగళవారం పుట్టినా మాంగళిక్కే. జాతకంలో కుజదోషం ఉన్నా సరే పెళ్ళిళ్ళు కావు, లేట్ అవుతాయి. అలాంటివి ఏవో ఉంటాయి. ఓకే. అయితే ఈ దీనికి సంబంధించిన దోషాలన్నిటికీ ఒకే ఒక పరిహారం ఈ మంగళనాథ దర్శనం. అది ఆ దేవాలయం కూడా ఎర్రటి రాయితో కట్టబడింది జయ. మేము సాందీపని ఆశ్రమం నుంచి వెళ్ళాం. ఒకవేళ మీరు ఉజ్జయిని వెళ్ళడం సందర్భం కుదిరితే మంగళనాథ మందిర్ చూడకుండా రావద్దు. మనం అయ్యవారిని చూస్తాం, అమ్మవారిని చూస్తాం, హరసిద్ధి మాతను చూస్తాం, అక్కడ బడా గణేష్ అని అవన్నీ టెంపుల్స్ ఉన్నాయి. సాందీపని చూస్తాం, ఇంకా మన ఈయన పేరు కాలభైరవుడిని చూస్తాం. వీళ్ళందరితో పాటు గడకాళిక, ఆమె గడకాళిని చూస్తాం. మంగళనాథ మందిర్ మానేయద్దు. తప్పకుండా ఒక్కసారి కనుక మంగళనాథుడిని దర్శిస్తే మన సంతానానికి కూడా కుజదోషం లేకుండా పిల్లలు పుడతారు. ఆయన అక్కడ పుట్టాడు కాబట్టి. మామూలుగా మనం దేవాలయాల్లో చూస్తూనే ఉంటాం కదా, ఈయన ఇక్కడ శివలింగాకారంలోనే కనపడతాడు. లింగాకారంలోనే ఉంటాడు. కొంచెం బాగా ఎత్తు పైకి కట్టారనమాట. అసలు అట్లా ఎట్లా కట్టారా వీళ్ళు అని అనిపిస్తుంది. కిందంత పెద్ద హాల్ లాగా ఉండి ఇంకా అసలు అక్కడ ఈ గ్రహదోషాల నివారణార్థం చేసే పూజలు ఉంటాయి జయ. వీటితోటి ఎంత అందంగా చేశారో. మండపాలు కూడా భలే బ్యూటిఫుల్గా ఉంటాయి. కందులు, మినువులు, పెసలు అన్నీ పోసి అసలు ఇంత అన్ని మండలాలు ప్రత్యేకంగా. మనం ఏ గ్రహదోషాలు ఉన్నా మనం అక్కడ పూజ చేయించుకోవచ్చు. కొంచెం హిందీ పూజా విధానం ఒక రవ్వ చిన్న తేడాగా ఉంటుంది. అవును. కానీ మనకి మన 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 పద్ధతిగా అనిపించకపోయినా కూడా అక్కడ జనాలంతా వస్తారు అక్కడికి. అదేలేండి. మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా, ఈయన పుట్టక ఇక్కడే కదా, దోషం అనేసరికి మనకి జనరల్గా చెప్పేది పెళ్ళిళ్ళు లేట్ అవటం, అదే ప్రత్యేకంగా కనపడుతుంది. తర్వాత సంతానానికి కూడా కొంత సమస్య ఏర్పడుతుంది. ఆ గ్రహ దోషాలని ఈయన నివారిస్తాడు. ఓకే.
పెద్ద శివాలయం లాగా కనపడుతుంది, పెద్ద కోటలాగా కనపడుతుంది జయ బయట నుంచి. అది మా మంగళ మా ఆలయమే కోట, ఒక ఎర్రటి రాయి. ఓకే. మెట్లెక్కి పైకి వెళ్ళాలి. పై భాగంలో ఉన్నాడు స్వామి, శివలింగ రూపంలోనే కనిపిస్తాడు. ఒక బంగారు రంగు మేక ఒకటి కనపడుతుంది, బొమ్మ, ఒక విగ్రహం చేయించి పెట్టారు. ఎందుకు మరి మేకను పెట్టారు? ఆయన వాహనమేమో అని నేను అనుకున్నాను. నేను అంగారకుడి వాహనం మేక. ఓకే. ఒక బంగారు రంగు మేక విగ్రహం ఒకటి కనపడుతుంది. ప్రతి వాళ్ళు ఆ మేక దగ్గర ఫోటోలు తీసుకోవటమే. విశేషంగా ఉంది. మీకు అవకాశం ఉంటే కనుక ఇది దర్శనం చేయండి. ఈ మంగళనాథుడిని దర్శిస్తే మనకి ఇంకా ఏమేమి అవుతాయి? భూ సంబంధమైన వ్యవహారాల్లో మనకి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఒక్కొక్కసారి కొట్లాట్లు అవుతాయి. చిన్న చిన్న జాగాలు, దానికి 2, 3 వారసులు, అలాంటి సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతాయి. అవి ఇక్కడ తీరుతాయి. తర్వాత మన స్థలాలు ఏదైనా కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతాయి. మనం ఏదో అని కొనుక్కుంటాం, తీరా అది ఎవరిదో అని తేలుతుంది. మనకు అమ్మినవాడు ఆయన కాదు, ఎవడో అమ్ముతాడు, మూడోవాడు. అలాంటి సమస్యలను కూడా తీరుస్తాడు ఈయన. పెళ్ళికి ఆటంకాలు, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు పెళ్లి లేని వెంటనే విడిపోయే గోలలు కదా, అలాంటి సమస్యలను తీరుస్తాడు. బేసిక్ వివాహ సంబంధమైన అన్ని సమస్యలకి కుజుడే పరిష్కారాన్ని ఇస్తాడు. పైగా ఇక్కడికి వెళ్ళేసరికల్లా మనం ఎక్కడ దేవాలయంలో నిలబడతామో, మనం ఆ ప్రాంగణంలోకి వెళ్తామో, దాని ఉపరితలంలోనే అంతరిక్షంలో కుజుడు ఉంటాడు. అతని రక్షణలోకి వెళ్ళినట్టు మనము అని చెప్పారు అక్కడ. అది అక్కడ ఉందట, అంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఉజ్జయిని నగరాన్ని, ఉజ్జయినిని కుజుడి తల్లిగా చెప్తారు. ఎందుకంటే ఈ నగర భూభాగంలోనే పుట్టాడు ఆయన. తర్వాత ఎంతో తపస్సు చేసి గ్రహమండలంలో స్థానం సంపాదించుకున్నాడు. మంగళవారాలు చాలా విశేషంగా చేస్తారు ఇక్కడ. మంగళవారం భయంకరమైన రష్ ఉంటుంది. కానీ మనకి ఏదైనా దోషం ఉంటే ఆ సమయానికి వెళ్ళటం ఏమన్నా మంచిది, ఒకవేళ కుదిరితే కనుక. అది దీనికి సంబంధించింది మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఈ కుజుడికి సంబంధించిన శ్లోకం చదువుకోవాలట. అక్కడ చెప్తున్నారు, ధరణి గర్భ సంభూతం అని ఒక ఆయన ఎవరో ఇంకోళ్ళకి చెప్తారన్నమాట. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ తేడాగా ఉంటుంది, హిందీ ప్రొనౌన్సియేషన్ తమాషాలు ముక్కలుగా ఉంటుంది. కానీ ఆ శ్లోకాన్ని కనుక రెగ్యులర్గా చేసుకుంటే ఈ పెళ్ళిళ్ళు లేట్ అయ్యే వాళ్ళకి కుజుడి యొక్క అనుగ్రహం లభించి, ఒకవేళ కుజదోషం లేదు కానీ మనకు పెళ్లి లేట్ అవుతుంది ఇంకేదో కారణంతో, వాళ్ళు కూడా ఇది చదువుకోవచ్చు. ఓకే. ఈయన ఒకసారి దర్శనం చేస్తే పెళ్లి విషయంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఓకే. దూరమే, మనం ఇక్కడికి వెళ్ళటానికి పనిమాలా వెళ్ళలేము. ఉజ్జయిని వెళ్ళినప్పుడు చూడండి, మహాకాళ దర్శనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మంగళనాథ దర్శనం కూడా చేస్తే సరిపోతుంది. అక్కడి నుంచి మట్టి తెచ్చుకుని మన ఇళ్లలో కూడా ఉంచుకుంటారట. వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఏమిటని అడిగితే ఆటో ఆయన చెప్పాడు, ఈ ఇళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి, ఓకే, ఇళ్ళకి సంబంధించి ఏదో కట్టేసుకుంటారు, ఆ ఇల్లు పడగొట్టేస్తారు. ఇప్పుడు హైడ్రా లేదా మనం చూస్తున్నాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఇక్కడి నుంచి మట్టి తీసుకెళ్తారు. ఆయన ఇక్కడ పుట్టాడు కాబట్టి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, దిష్టి తగలకుండా ఉంటుంది, జనఘోష నివారింపబడుతుంది అని చెప్పాడనమాట. బాగానే ఉందిగా. మరి మనం ఎన్నో రకాల దేవాలయాలు చూస్తాం, ఈ దేవాలయాన్ని కూడా మనం ఆ ధ్యాసతోటి చూస్తే కనుక మన గ్రహదోషాలు కూడా నివారింపబడతాయి. ఈ మంగళనాథుడికి జరిగే ఒక విశేషమైన సేవ ఒకటి చెప్పుకోవాలి జయ. అన్న పూజ చేస్తారు ఇక్కడ. మామూలుగా మనం అభిషేకాలు చాలా రకాలు చేస్తాం. ఏం చేస్తారు, మామూలు నీళ్ళ అభిషేకం కాకుండా, జలంతో కాకుండా పంచామృతాభిషేకం చేస్తారు, భస్మాభిషేకం విశేషం, పంచదారతోటి అభిషేకం చేస్తారు, అలాగే అన్నాభిషేకం చేస్తారు. ఇక్కడ అన్న పూజే చాలా విశేషంగా ఉంటుంది. అయితే ఇంకోటి ఏం చేస్తారంటే, పెరుగన్నం కలిపి పెరుగన్నాన్ని శివలింగానికి పట్టిస్తారు. కుజగ్రహ శాంతికి చేస్తారట. కుజగ్రహ శాంతి కోసం చేస్తారు. విశేషంగా అనిపిస్తుంది. ఎరుపు కదా, వేడి, అందుకని ఆయనకి అన్నము మంచిదే, పెరుగన్నం కూడా మంచిదే. ఆ పెరుగన్నాన్ని పట్టించి చేసే పూజ కనుక చేయించుకుంటే ఈ గ్రహదోషాలు పూర్తిగా కుజదోషం అనేది వంశాల్లోనే ఉండదట, వాళ్ళ వంశానికే ఉండకుండా అవుతుందని చెప్తారు. మనం ఇక్కడ కూడా అందుకని మన వాళ్ళు ఏం చెప్తారంటే జయ, ఈ కుజదోషం ఉన్న వాళ్ళు పెరుగున్నం పంచిపెట్టమంటారు. అవును,
నీకు గుర్తుంది కదా, అవును, పెరుగన్నం పొట్లాలు కట్టి పంపించుకుంటారు. పంచమంటాం. పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు అంటే మనకి ఈ ఉజ్జయిని ప్రాంతాల్లో కూడా పెరుగునే దానం చేస్తారు. దది భాండం కుండ, పెరుగు కుండ ని దానం చేస్తాను. దాన్ని దానం చేయమంటారు. కుజగ్రహానికి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడైతే ప్రత్యేకంగా అన్న పూజ చాలా విశేషం. ఓకే, అసలే ఆయన అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు కదండి శివుడు. అవును, మిగతా అభిషేకాలతో పాటుగా పెరుగుతో అనేది చాలా చాలా విశేషం విశేషం. మామూలు పంచామృతాల్లో మనకు చేస్తారు. తెలుసు. ఈ పూజ అన్నంతో కలిపి చేయటమే ఇక్కడ విశేషంగా కనపడుతుంది. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జయ.